ఉన్నతాధికారులు కొందరు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పేదలను చైతన్యపరచడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఒకరు కూలీ అవతారం ఎత్తారు. నావాట్లాగా మరి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సందీప్ బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్రాక్స్ కమిషనరేట్ లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా కూలీ అవతారం ఎత్తి ఉపాధి కూలీలను చైతన్యపరిచారు. నూతన్కల్ మండలం చిల్లప్పకుంట్లలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన సందీప్ అక్కడ కూలీలతో ముచ్చటించారు. తలకు తలపాగా పెట్టుకుని పార చేత పట్టి కొంతసేపు మట్టి పనులు చేశారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న సందీప్ కూలీలతో కలిసి చెట్ల కింద కూర్చుని సద్దిబువ్వ తిన్నారు. కొంతసేపు ఉపాధి కూలీలతో కలిసి బతుకమ్మ ఆడిన సందీప్ తనకొచ్చిన జీతంలో తలా 200 రూపాయలు పంచిపెట్టి సందడి చేశారు. మీకు తెలియకుండా కూడా ఉంటాయి. సో వాటి మీద మీకు ఇంకొంచెం లోతుగా విడమర్చి చెప్దామనే ఉద్దేశం కూడా ఉండే. ఈ పని చూసి మీతో పాటు భోజనం చేసి కలిసి మాట్లాడి మీ కష్టాలు మీ సుఖాలు అన్నీ తెలుసుకొని ఇట్లా పథకాల మీద అవగాహన కల్పించి, ఇందాక వికలాంగులు ఉన్నారు మనోళ్ళు, రాష్ట్ర వికలాంగుల అధ్యక్షుడు దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోతాం. మీకేం సమస్యలు ఉన్నాయో చెప్పండి, ఆయన దగ్గరికి తీసుకొని పోయి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. ఏమైనా చేయగలిగేది ఉంటే మనం ప్రయత్నం చేద్దాం. అన్ని పనులు నేను చేయలేకపోవచ్చు, బట్ మీ గొంతుకని అక్కడ వినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు మీ వేతనాలు రోజువారీ కూలీలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పి తీసుకొచ్చే అంత లేదు. కాకపోతే నేను కలెక్టర్ గారితో కూడా పర్సనల్గా ఒకసారి మాట్లాడతా ఎందుకు డీలే అవుతుంది అనేది. మీ కష్టాన్ని ఇష్టంగా చేసిన చాలా ఇది గుర్తుండిపోయే రోజుగా నేను భావిస్తా. మీ 142 మందికి నా జీతం నుంచి ఈ రోజు కూలీ 200 గంటలు మల్లయ్యకి ఇస్తా. మల్లయ్య మీ అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఈ రోజు. మళ్ళీ ఇది నా పర్సనల్గా ప్రభుత్వం నుంచి వచ్చేది, అది సపరేట్. ఇది అన్అఫీషియల్గా నేను వచ్చిన కాబట్టి నా జీతం నుంచి మీ అందరికి ఈ రోజు మనిషికి 200 లెక్క ఇస్తాను.